వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. స్ట్రెస్ ఈ రోజుల్లో ఈ పదం చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్‌కి గురి అయ్యేవాళ్ళే. అది శారీరకంగా అయినా, మానసికంగా అయినా సరే. అయితే ఈ స్ట్రెస్ వల్ల ఎటువంటి రకరకాల రోగాలొస్తున్నాయి, మనకి తెలియకుండా మనం ఎన్ని రోగాలకి బలవుతున్నాము అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎక్కువగా మనం ఫిజికల్లీ మాత్రమే స్ట్రెస్ అనుకుంటాం. అంటే ఫిజికల్‌గా బాగా స్ట్రెయిన్ అయినప్పుడు మనకు తెలియకుండా ఫిజికల్‌గా స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అది మన బాడీకి హాని చేసే కంటే మన స మైండ్ పరంగా, సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా ఉండే స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్, ఇంపాక్ట్ బాడీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి షుగర్ వ్యాధి తీసుకున్నట్లయితే డయాబెటిస్‌లో మనం మేజర్‌గా చెప్పేది ఒబీస్‌గా ఉన్నారు, సన్నం అవ్వండి. లైఫ్ స్టైల్‌ని మోడిఫై చేయండి. 45 మినిట్స్ వాకింగ్ చేయండి. ఆహారాన్ని ఒక పద్ధతిగా తీసుకోండి అనే విషయాలు చెప్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈ షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు. ఇది ఎందుకు అంటే ఎవరైతే ఎమోషనల్‌గా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారో, కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదో ఒక స్ట్రెస్‌ని వెతుక్కుంటూ ఉంటారు. ఏమీ లేదు. ఆ రోజు ఏదో ఏ రోజుకి ఆ రోజు ఒక స్ట్రెస్ లేకపోతే వాళ్ళకి గడవదు. ఇలాంటి కండిషన్స్, ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న వాళ్ళలో షుగర్ వ్యాధి ఎక్కువ బారిన పడుతూ ఉంటారు. అలాగే ఈ షుగర్ వ్యాధి అనేది కూడా ఏమాత్రం కంట్రోల్‌లోకి రాదు. ఇది మేజర్‌గా నేను ఎక్కువగా చూసే కండిషన్. అలాగే బీపీ. బీపీ కూడా ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఎవరికైతే ఉందో, అంటే ఉద్యోగరీత్యా గానీ, ఫ్యామిలీ రీత్యా గానీ, లేదా ఇంకేదైనా కంప్లెయింట్స్ ఉన్నప్పుడు కూడా ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నప్పుడు వాళ్ళకేమవుతుందంటే ఈ బీపీ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అయితే అసలు ఈ మానసిక ఒత్తిడి అనేది ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచన లేకుండా కంటిన్యూస్‌గా ఏదైనా ఒక ఆలోచన కంటిన్యూస్‌గా ఉన్నట్లయితే, అది వాళ్ళని బాధిస్తూ ఉంటే, అది మానసిక ఒత్తిడిగా మనం తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి అది ఒక లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్‌తో గొడవ అవ్వచ్చు, మార్క్స్‌లో తక్కువ రావడం అవ్వచ్చు, అలానే ఆహ్, ఉద్యోగరీత్యా ఏదైనా ఒత్తిడి అవ్వచ్చు. వీటన్నిటిల్లో కూడా ఏమవుతుందంటే, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఆ స్ట్రెస్‌ని తీసుకుంటూ ఉంటాడు. అంటే మన థ్రెషోల్డ్ లెవెల్స్ అని చెప్తాం. అంటే టాలరెన్స్ అనేది ఎలా ఉంది? కొంతమందికి ఎంత స్ట్రెస్ ఉన్నా గూడా వాళ్ళు దాన్ని స్ట్రెస్‌గానే తీసుకోరు. మరికొంతమంది చిన్నపాటి ఎమోషనల్ ట్రామా ఉన్నా కూడా దాన్ని స్ట్రెస్‌గా కన్వర్ట్ చేసి, అదే పని కింద ఆలోచిస్తూ ఉండి, దాన్ని స్ట్రెస్‌గా తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఏమీ లేకపోయినా స్ట్రెస్ గురించి వెతుక్కొని, ఈరోజు ఏదో ఒక యాంగ్జైటీగా ఏదో ఒక స్ట్రెస్ ఫీల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలామందున్నారు. ఇటువంటి మానసిక ఒత్తిడి వల్ల కేవలం షుగరు, బీపీ, థైరాయిడ్ మాత్రమే కాదు, ఎన్నో రకరకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా సఫర్ అవుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఎందుకొస్తున్నాయి? అనే విషయం గురించి తెలుసుకున్నట్లయితే, అసలు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి పలానా దాని వల్ల వస్తుంది అనేది ఏమాత్రం చెప్పలేం. ఓ బ్యాక్టీరియా వల్లో, ఒక వైరస్ వల్లో, ఒక కండిషన్ వల్లో వస్తోంది అని ఏమాత్రం మనం చెప్పలేం. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్‌లో ఏమవుతుందంటే, నేను ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో అంటే ఒక 11, 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిందేంటంటే, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్‌లో ఎవరైతే వాళ్ళ టాలరెన్స్‌కి దాటి ఎక్కువ శాతం మానసిక ఒత్తిడి అయితే ఏదైతే సఫర్ అవుతున్నారో, వాళ్ళల్లో మాత్రమే నేను ఎక్కువగా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ సఫర్ అవ్వడం అనేది నేను చూశాను. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ గానివ్వండి, జాగ్రెన్ సిండ్రోమ్ అవ్వనివ్వండి, ఏదైనా ఎస్ఎల్ఈ అవ్వనివ్వండి, ఏ కండిషన్‌ని తీసుకున్నా గూడా ఎవరైతే వాళ్ళ థ్రెషోల్డ్ లెవెల్‌కి దాటి ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయో, వాళ్ళందరిలో ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి మనం చూడడం జరిగింది. అదే కాక ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు. ఇంకొంతమందుంటారు. అసలు ఏ ప్రాబ్లమూ లేదంటారు. మనం ఎన్ని సార్లు కేస్ తీసుకున్నా, వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడినా గూడా వాళ్ళు ఓపెనే అవ్వరు. అలాంటి కండిషన్స్‌లో గూడా ఎక్కువగా మనం ఇన్‌ఫెర్టిలిటీ కేసెస్ చూస్తుంటాం. అది ఎందుకవుతూ ఉంటుందంటే, ఎప్పుడైతే మనకొక సేయింగ్ ఉంది. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఏదీ దాచకూడదని. ఏదైతే వాళ్ళు ఓపెన్ అవ్వరో, ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరో, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఏంటి అనేది బయటికి చెప్పుకోక, ఆటోమేటిక్‌గా వాళ్ళకున్న ఏ ప్రాబ్లమ్‌తో అయితే వచ్చారో, అది ఏమాత్రం క్యూర్ అవ్వదు.
అంటే ఫలానా మానసిక ఒత్తిడితో నేను సఫర్ అవుతున్నాను అని చెప్పుకోకుండా ఉండేవాళ్ళు, లేదా నిజంగానే కూడా వాళ్ళని వాళ్ళు గమనించుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ స్ట్రెస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ కింద మారి చాలా వరకు మనం ఇన్ఫర్టిలిటీ కండిషన్స్‌లో చూస్తున్నాం. ఇంకొంతమంది పిల్లలు కావాలనుకుంటారు. కానీ వాళ్ళకున్న ఎమోషనల్ స్ట్రెస్‌ని గానీ, వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్‌ని గానీ ఏమాత్రం వాళ్ళు మెయింటైన్ చేయరు. ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అది ఏ కండిషన్ అయినా తీసుకోనివ్వండి, ఏ పరిస్థితి ఇప్పుడు ఆఖరికొచ్చిన దద్దురొచ్చినా కూడా ఏవైనా ఎమోషనల్ ట్రామా ఉందా? పీసీఓఎస్ కండిషన్స్‌లో కూడా మనం చాలా పీసీఓఎస్ వీడియోస్ చేసినప్పుడు చాలా క్లియర్‌గా చెప్పాను. మనకి అన్ని రిపోర్ట్స్ అన్ని పరంగా అంటే హార్మోన్స్ పరంగా అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. కానీ డేట్స్ రెగ్యులర్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే వాళ్ళు మానసికంగా ఎక్కడో ఒక ఎమోషనల్ ట్రామా ఉండింది వాళ్ళలో. పీసీఓఎస్ కండిషన్స్ గానీ, కొంతమంది అయితే సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక స్ట్రెస్ నుంచే డెవలప్ అవుతాయి. ఒక ఒత్తిడి నుంచి అలాగ అది డిసప్పాయింట్‌మెంట్ కింద, డిప్రెషన్ కింద, సూసైడల్ టెండెన్సీస్ కింద, ఇన్సేన్ కింద ఇలా రకరకాల కండిషన్స్ అన్నిటికి కూడా ముందు ముఖ్య మూల కారణం వచ్చి ఈ స్ట్రెస్సే. సో, మనకి ఈ స్ట్రెస్‌ని ఎలా మాస్టర్ జేయాలి అనేది ఒకటి రావాలి. లేదా చక్కటి హోమియో ఫిజిషియన్ దగ్గరికెళ్ళి అక్కడ వైద్యం తీసుకోవాలి. స్ట్రెస్‌కి హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఏ కండిషన్ రిలేటెడ్ మెడిసిన్స్ ఆ కండిషన్‌కుంటాయి. ఉదాహరణకి ఇన్ఫర్టిలిటీ అనుకోండి. ఇన్ఫర్టిలిటీలో ఏమవుతుందంటే మనం ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్‌లోకొస్తాయి. ఎప్పుడైతే ఇలా ఇంబాలెన్స్ అయ్యిందో హార్మోన్స్ వల్ల ఇంబాలెన్స్ అయినప్పుడు మేజర్‌గా మనం హార్మోన్‌ని బ్యాలెన్స్ చేయడంతో పాటు స్ట్రెస్ రిలీవర్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి హోమియోలో. అవి ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్‌గా ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అలాగే మరొక ముఖ్య సమస్య నిద్రలేమి. ఇన్సామ్నియా అంటాం. ఈ నిద్రలేమి కండిషన్ కూడా మనం ఎక్కువగా ఈ స్ట్రెస్ వల్లనే చూస్తుంటాం. ఎక్కువగా ఏ విషయమై వాళ్ళు ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురయ్యి, ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రాలేక, ఆ బాధనే తలుచుకుంటూ ఉండడం వల్ల టోటల్‌గా, హోలిస్టిక్‌గా ఒక్కొక్క ఆర్గాన్‌ని పాడు చేసుకుంటూ, సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయ్యి, నిద్ర లేకపోవడం వల్ల మోషన్ సరిగ్గా అవ్వదు. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అండ్ అలానే వికార సమస్యలు ఇటువంటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రిలేట్ అయ్యి ఆకలి సరిగ్గా లేక, తినలేక, వెయిట్ లాస్ అయ్యి ఇవన్నీ కూడా మనం స్ట్రెస్ కండిషన్స్‌లో చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే మానసిక ఒత్తిడితో కనుక సఫర్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన విషయం హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళ కాన్స్టిట్యూషనల్‌గా తీసుకొని ఏ రకంగా పనిచేస్తుందంటే రేపన్న రోజు మీకు అదే స్ట్రెస్ వచ్చినా కూడా మీ బాడీలో ఉండే ఇమ్యూనిటీ వ్యవస్థని, మీ మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మందులు ఇవ్వడం ద్వారా ఆ మెడిసిన్స్ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించడంతో పాటు రేపన్న రోజు అదే స్ట్రెస్ మీకొచ్చినా కూడా మీ బాడీలో ఉండే స్టామినా పెరిగి మీకు ఏ మాత్రం మీ బాడీని ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది. అది హోమియో ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయం గురించి చెప్పిన విషయం. ఇక ఫిజికల్ స్ట్రెయిన్. ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్ మనకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళు త్వరగా అరిగిపోతూ ఉంటాయి. అలానే ఫిజికల్ స్ట్రెయిన్‌లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంది. ఈ రోజుల్లో చాలా కండిషన్స్ అంటే మీరు ఒక ఇదివరకు మనం సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, బ్యాంకర్స్ అనుకోండి, ఆఖరికి డాక్టర్స్‌ని తీసుకున్నా, ఏ ప్రొఫెషన్‌లో ఆఖరికి చదువుకుంటున్న పిల్లల్ని తీసుకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు సిస్టమ్స్ ముందు కూర్చొని చేసే పని ఎక్కువైంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండా మన ఆర్స్ టుగెదర్ ఒక సిస్టమ్‌లో ఒకే పొజిషన్‌లో నెక్‌ని పెట్టడం వల్ల అక్కడ వేర్ అండ్ టేర్ వల్ల అక్కడ ఉండాల్సిన ద్రవ పదార్థాలు అన్నీ కూడా డీహైడ్రేట్ అయ్యి అక్కడ ఉండాల్సిన లిక్విడ్ కంటెంట్స్ అన్నీ కూడా డీహైడ్రేట్ అయిపోవడం వల్ల ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కండిషన్స్ అనేవి వస్తున్నాయి. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అవుతుంటే మరొకటి మనం ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల చూసేది సర్వైకల్ స్పాండిలోసిస్. ఇలా రకరకాల కండిషన్స్ అనేవి స్ట్రెస్ రూపేణా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దయచేసి వీటన్నిటికీ కూడా మన బాడీ ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంటు. యోగా చేయడము, సరైన వ్యాయామం చేస్తూ ఉండడము, ఎంతసేపు చేయాలో అంతసేపు ఒక 40 మినిట్స్ టు 1 అవర్ వాకింగ్ చేస్తూ ఉండడము. మేజర్‌గా మనము మెంటల్ స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయడము, ఇటువంటివన్నిటి వల్ల కూడా మనంతట మనం దాన్ని నియంత్రించుకోగలుగుతాం. ఇక మీ చేతులు దాటి కనుక ఉన్నట్లయితే దయచేసి కంపల్సరీ మీరు దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి. స్ట్రెస్‌కి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. స్ట్రెస్ వల్ల ఏ ప్రాబ్లమ్, ఏ డిసీజ్ వచ్చినా కూడా స్ట్రెస్ రిలేటెడ్‌గా ఆ డిసీజ్‌కి మందు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పూర్తి ఉపశమనం లభిస్తుంది. థాంక్ యూ ఆల్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.